నేను చెప్పాను కదా, కొన్ని రోజులు ఆగండి, ఎవడేంటో తెలుస్తుందని చెప్పేసి. ఒకసారి వీడియో చూడండి, అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి. నా హెల్త్ అస్సలు బాగలేదు. నేను రోజుకి, మీరు నమ్ముతారో నమ్మలో, నేను 20 గంటల పడుకుంటున్నాను. మీరు చూడండి, నా స్క్రీన్ టైం చూడండి, అబద్ధం, మిషన్స్ అబద్ధం ఆడు. స్క్రీన్ టైం చూడండి ఎంత ఉందంటే 20 గంటలు. నాకు రోజుకి 4 గంటల నిద్ర, 4 గంటలు. నేను బాత్రూంలో కూడా బ్రష్ చేస్తూ కమెంట్లు, లైక్లు, డిలైక్లు. నిన్ను ఎవడన్నా అడిగాడా భయ్యా చెయ్యమని? నీకు ఒంట్లో బాగాలేదని, నీరసం వచ్చేస్తుందని, నువ్వు ఒక్కడే పోరాడుతున్నావు అని. నిన్ను ఎవడ పోరాడమన్నాడు? నువ్వు వ్యూస్ కోసం పోరాడు, నువ్వు హైలైట్ అవ్వడానికి పోరాడు, నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి పోరాడు. దీనికి మళ్ళీ నేను ఒక్కనే పోరాడుతున్నాను, నేను ఎవడో పోరాడమని అడగలే. నువ్వు పోరాడినా అది ఆగదన్న విషయం అందరికీ తెలుసు. నేను నీకేం చెప్తున్నా, నువ్వు అందరి మీద వీడియోలు పెడతావు కదా, మరి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు బెట్టింగ్ అనేది ఆగదన్న విషయం నీకు తెలుసు, మరి ఎందుకు పోరాటం చేస్తున్నావు బెట్టింగ్ కోసం? దమ్ముంటే ఐపీఎల్ మీద ఏమన్నా చేయమను. 1000 కోట్ల బెట్టింగ్ జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు ఎంత బెట్టింగ్ జరుగుతుందో. వచ్చిన ప్రైజ్ మనీ కన్నా దాని మీద జరిగే ఫిక్సింగ్ డబ్బులు ఎంత వస్తాయో అందరికీ తెలుసు. ఎవ్వడు మాట్లాడు. గవర్నమెంట్లే ఏం చేయలేకపోతున్నాయి. ఈయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఆడేవాళ్ళు ఉన్నారు కాబట్టే బెట్టింగ్ ఆడుతున్నారని ఎన్నిసార్లు చెప్పినా, బెట్టింగ్ మీద ఫైటింగ్ చేస్తారంటే పిచ్చోళ్ళ, మీరు అందరు పిచ్చోళ్ళ? అది ఆగిపోద్దా? ఇదని ఇప్పటి నుంచి ఉందా? జనాలు, ప్రపంచం, భూమి ఉన్నంత వరకు, ఈ బెట్టింగ్ ఆడేవాళ్ళు ఉన్నంత వరకు బెట్టింగ్లు ఆడుతూనే ఉంటారు. దీన్ని ఎవ్వడూ ఆపలేడు. అందరినీ రచ్చగొట్టేసి బూతులు తిట్టేయడం కాదు, బూతులు నీకన్నా తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాతో తరపడు బూతులు సంపాదించిన చాలు, 10 మందికి ఉపయోగపడలే ఏదన్నా చెయ్యి. అంతేగాని అత్తమాలు వాళ్ళ మీద పడి, వీళ్ళ మీద పడి, వాళ్ళ అమ్మలు తిట్టి, వీళ్ళ అమ్మలు తిట్టి. మీ అమ్మని తిట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, అర్థం చేసుకో. నువ్వు ఎవరెవరు అమ్మల్ని అయితే తిట్టావో వాళ్ళందరికీ నువ్వు సారీ చెప్పాలి పక్క. చెప్పకపోతే నీకు అమ్మ ఉంది కదా, అర్థమవుతుందా? ఆ పాపం ఎవరో తగులుతుందో నేను నీకే వదిలేస్తున్నా. షేర్ చేయండి ఈ వీడియో, వాడి దాకా వెళ్ళాలి, వాడితోనే మాట్లాడాలి, నీతోనే మాట్లాడాలి. నువ్వు రా, నీతోనే. నేను ఒకటే ఫిక్స్ అయ్యా, నువ్వు 1000 కోట్లు 2000 కోట్లు, వాడు వీడు వీడు వాడు వీడు వీడు వాడు వాళ్ళందరి డబ్బులు నువ్వు దగ్గరుండి వాళ్ళకి ఇప్పించి చనిపోయిన కుటుంబాలకి నువ్వు న్యాయం చెయ్యాలి. అర్థమవుతుందా? తప్పించుకున్నావు అంటే నిన్ను వదలను రోయ్.